సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పుష్ప 2. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ చిత్ర యూనిట్ సభ్యుల మధ్య విభేదాలతో పాటు ఏపీలో పవన్ కళ్యాణ్ విషయంలో జరుగుతున్న గొడవలతో సినిమాను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే డిసెంబర్ 6కు రావటం కూడా కష్టమేనని స్పష్టమవుతోంది. రాజమౌళి బాహుబలి 1 విడుదల చేసిన 2 సంవత్సరాలకే థియేటర్లలోకి బాహుబలి 2 తీసుకొచ్చారు. కానీ పుష్ప 1 విడుదలై 3 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఇంతవరకు ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంలో హీరో, దర్శకుడు, నిర్మాతలకే స్పష్టత లేదు. సుకుమార్కు అల్లు అర్జున్తో విభేదాలు తలెత్తాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ఊతమిచ్చేలా సుకుమార్ షూటింగ్ చేయకుండా అమెరికా వెళ్లిపోయారు. అక్కడి నుంచి తిరిగొచ్చి వారం రోజులవుతున్నా ఇంతవరకు షూటింగ్ మొదలు పెట్టలేదు. మరోవైపు అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లారు. ఆయన ఎప్పుడొస్తారనే విషయం ఎవరికీ తెలియదు. మరోవైపు ఈ సినిమాకు రోజురోజుకు బడ్జెట్ పెరిగిపోతూ ఉండటంపై నిర్మాతలు ఏర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంతవరకు బడ్జెట్ కేటాయించామో అంతలోనే సినిమా పూర్తవ్వాలనే షరతు విధించారు. పుష్ప 2 షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో 2 నెలల క్రితం సెట్ వేశారు. ఆ సెట్ వేసిన తర్వాత ఇంతవరకు ఒక్కరోజు కూడా షూటింగ్ జరగలేదు. దానికి అద్దె మాత్రం కడుతున్నారు. ఫహాద్ ఫజీల్కి స్కిన్ ఎలర్జీ వచ్చి అందుబాటులో లేకపోవడంతో సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. ఐటమ్ సాంగ్ కూడా ఇంతవరకు చిత్రీకరించలేదు. ఒకేసారి 3 యూనిట్లు పెట్టి సినిమాను త్వరగా పూర్తి చేయాలని అల్లు అర్జున్ సుకుమార్పై ఒత్తిడి తెస్తున్నప్పటికీ అలా కుదరదని ఖరాఖండిగా ఆయన తేల్చేశారు. సినిమా బాగా రావాలంటే ప్రతి సన్నివేశంపై తన పర్యవేక్షణ ఉండాల్సిందేనని అన్నారు. వీరిద్దరి మధ్య వచ్చిన గొడవల వల్ల నిర్మాతలకు భారీ నష్టం జరుగుతుండటంతో పాటు సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయం కూడా ఎవ్వరికీ తెలియటం లేదు.